विष्णु नृसिंहयोगे गरुड़ध्वजाय तापत्रयोगशमनाय भवौषधाय कृष्णादिवृश्चिकजलाग्नि भुजंगरोग क्लेशव्ययाय हरये गुरवे नमो। నాంపల్లి దేవస్థానంలో వేంచేసినటువంటి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఇది శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైనటువంటి నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం. ఈ క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. కొండపైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. దీనికి గాను వేములవాడ దేవస్థాన ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు నాంపల్లి దేవస్థాన అర్చకులు అందరూ కలిసి కన్నుల పండుగగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. కృతయుగే నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక. కృతయుగంలో మొట్టమొదటి కృతయుగ నరసింహస్వామి అవతారంగా ఉన్నటువంటి స్వామివారు నరసింహావతారంలో ఈ యొక్క కృతయుగంలో చేసి త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక 4 యుగాల్లో వెలిసినటువంటి స్వామి మొట్టమొదటి యుగంలో నరసింహస్వామిగా అవతారం ఎత్తి ఈ యొక్క అచ్చారూపంలో భక్తులందరినీ కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అందరికీ కూడా దర్శించినటువంటి భక్తులకు మరియు లోక కళ్యాణం కొరకై జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ఆ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారసింహాయ. చెప్పు. శ్రీమన్ నృసింహ విభవేత్ గరుడధ్వజాయ తాపత్రయోపశ్రవణాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జల అగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి యొక్క ఆలయం వేములవాడ. ఈ వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఈ క్షేత్రము గత 600 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క మాత్యను స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. మరి ఈ దేవాలయాన్ని 2000 సంవత్సరంలో వేములవాడ దేవాలయము దత్తత తీసుకోవడం జరిగింది. మరి అప్పటి నుండి మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం వేములవాడ దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి గారు అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం శుభే దినే సంధ్యాకాలే నటే యుక్తే స్తంభోద్భూతం మృగేశరి. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ యొక్క నక్షత్రం నాడు వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రము చతుర్దశ్యాయాం అంటే ఈరోజు చతుర్దశి కాబట్టి స్వామివారి యొక్క స్వాతి నక్షత్రంలో కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. ఇక్కడ మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ఉభయదాతలు కానీ మరి అందరు కలిసి వేములవాడ దేవస్థానం వారు ప్రతి రోజు ఇక్కడ 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ 5 రోజుల కార్యక్రమం పాంచరాత్ర ఆగమం కొద్దీ స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. జై శ్రీమన్నారాయణ. నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న పక్షాన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమంతో పాటు బ్రాహ్మణోత్సవులు, వేద పండితులు శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా లోక కళ్యాణం కోసం జరపడం జరిగింది. ప్రతి నిత్యం కూడా శ్రీ లక్ష్మీస్వామి సన్నిధిలో ప్రత్యేకమైన పూజా
కార్యక్రమాలు సనాతనం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు రాజన్న ఆలయ పక్షాన కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం కూడా గతంలో ఇంచుమించు 19 సంవత్సరాల క్రితం కూడా గావింపు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఉండేలా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం కోసం మన హైందవ సంస్కృతిని, మన సనాతన సంప్రదాయాన్ని, మన కార్యక్రమాల్ని యథావిధిగా ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాల పేరిట, కొన్ని ప్రాంతాల్లో వార్షికోత్సవాల పేరిట, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ కళ్యాణోత్సవాల పేరిట మనం లోక కళ్యాణం జరిగే విధంగా బ్రాహ్మణోత్సవులు వేద పండితుల చేత ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీకి వస్తున్న సందర్భంగా ఓ పండుగ వాతావరణంలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో గత 5 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు శ్రీ లక్ష్మీనరసింహ వారి ప్రీతిపాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మరి వారి సన్నిధిలో కళ్యాణోత్సవం అంగరంగ వైపు జరిగింది. ఈ సందర్భంగా